నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో హోరెత్తనుంది. బైపోల్ క్యాంపెయినింగ్ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. రేపటి నుంచి బీజేపీ జూబ్లీహిల్స్లోనే ఉంటూ ఎన్నికల ప్రచారం చేయాలని ఆదేశించింది. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల్సిన బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రచార బాధ్యతలు కేటీఆర్, హరీష్ రావుకు కేటీఆర్ అప్పగించారు. ఇక బీజేపీ నాయకత్వం ప్రచార బాధ్యతలను కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అప్పగించారు. రేపటి నుంచి బైపోల్ హిట్ ఎలా ఉండబోతుంది, జూబ్లీహిల్స్ వార్లో గెలిచేదెవరు, ఓడేదెవరు, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా, ఇలాంటి అంశాలపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు గరపల్లి సతీష్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. అదేవిధంగా ఊరవల్లి శ్రవణ్ కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. మరొకరు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సతీష్ గారు. సతీష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తం మీద బైపోల్ ఎలక్షన్స్కు సంబంధించి రేపటి నుంచే ప్రచారం జోరు సాగుతుంది. ఇప్పటికే వాస్తవానికి ప్రచారంలో ధీటగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల లోపల ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మన్నలు పొందడానికి ఇక ఆసన్నమైంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ అక్కడ సిట్టింగ్ స్థానం వాస్తవానికి స్వర్గస్థులైన వారు ఏ పని చేశారు, ఎలా ఉన్నారు, ఏంటి ఆ పేరు ప్రత్యేకలు ఎలా ఉన్నాయి అనేది మనం చెప్పనవసరం లేదు. అక్కడ చూస్తున్నట్టు ప్రజలు కావచ్చు, ఎవరు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టు నేపథ్యం ఉంది. కానీ ఈ ప్రచారంలో ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వంలో ఉంది, దీన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఇక బీజేపీ కూడా మేము తగ్గేది ఏమంటూ లేదు ఖచ్చితంగా అంటూ కూడా, ఎందుకంటే అతను కూడా బరిలో గతంలో కూడా నిలిచిన వ్యక్తినే నిలబెట్టారు. ఇదంతా కూడా చూస్తే మేమంటున్నారు. ఎలా ముందుకెళ్తారు? ముందుకెళ్ళలేండి. నార్మల్గా బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని చెప్పేసి ఈరోజు మనం ప్రచారంలో భాగంగా తిరుగుతుంటే కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా అరే పాత కేసీఆర్ గారు ప్రభుత్వమే బాగుండే, ఇప్పుడు ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదు, మళ్ళీ ఇప్పటికే మోసపోయినాం, గోసపడుతున్నాం, మళ్ళీ మోసపోకూడదు, ఖచ్చితంగా బీఆర్ఎస్కు కారు గుర్తుకు ఓటేయాలి, మళ్ళీ మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకుంటేనే మళ్ళీ మన కేసీఆర్ గారు అండదండలు ఉంటాయి, మళ్ళీ కేసీఆర్ ఏదున్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, మా ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్లో అనుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించాలండి, కేసీఆర్ గారు ఏదైతే ఉందో మనము చాలా విధాలుగా ఎన్నో రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల వరకు ప్రతి పథకం ఇంటికి అందే విధంగా పనిచేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయింది, ఈరోజు కాంగ్రెస్ హయాంలో గన్ కల్చర్ డెవలప్ అవుతుంది. గన్లు పెట్టి మరి ఇప్పుడు కొండా సురేఖ గారు ఏదైతే మంత్రి గారు ఉన్నారో, మంత్రి గారి కూతురే స్వయాన గన్లు పెట్టి మరి బెదిరించి మరి యొక్క కొన్ని సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఒక మంత్రి గారి కూతురే మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు మరి ఆ కేసు ఏమైంది, అక్కడ ఉన్న గన్ను పెట్టిన వాళ్ళు ఎవరు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, ఆ గన్ పంపించిన వాళ్ళు ఎవరు, మరి ఇవన్నీ ఏంటి అని తెలియని పరిస్థితి. దీని మీద పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ ఈ ఒక కంపెనీకి పెడితే రేపు ఇంకొకరిని బెదిరించారని నమ్మకపోవడం ఏంది అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబ్బుల కోసం బెదిరింపులు, డబ్బులు ఇవ్వకపోతే గన్లు పెట్టి మరి బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. రేపు జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఏందండి, రౌడీజం వెళ్తుంది, గన్ కల్చర్ పెరుగుతుంది, ఇబ్బందికర వాతావరణం పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రజల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు మన తెలంగాణ మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి, మన భాషలు, మన యాసలు, మన పండుగలు, మన ప్రాంతం, మన నీళ్లు, మన ఉద్యోగాలు అంటూ కేసీఆర్ గారు కొట్లాడిరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించి మరి 10 ఏళ్ళు సస్యశ్యామలంగా పాలిస్తే కేసీఆర్ గారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కటక పని చేసినట్టే నీళ్ళు ఆగిపోయా, కరెంటు పరిశ్రమలు లేదు, అభివృద్ధి లేదు, పెట్టుబడి లేవు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. మరి ఈరోజు అభివృద్ధి ఏం చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి మీదకి ఉసిగొల్పిన నిరుద్యోగులను బస్సులు ఇచ్చి మరి పంపించిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఖచ్చితంగా అదే నిరుద్యోగులు రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్ లో కూర్చొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాది లోపల అన్నారు. మరి ఏడాది దాటిపోయింది, 2 లక్షలు కాదు కదా, 2,000 ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆ నిరుద్యోగ యువత అంతా కూడా ఈరోజు
జూబ్లీహిల్స్ కి తరలి వస్తా ఉంది. వృద్ధులకు 2,000, వృద్ధులకు 4,000 పెన్షన్లు వేస్తాం, 4,000 ఇస్తున్నారు. ఇలా వృద్ధులందరూ కూడా జూబ్లీహిల్స్ తరలి వస్తా ఉన్నారు. మరి ఆడబిడ్డలకు 2,500 ఇస్తున్నారు. ఆ ఆడబిడ్డలకు మరి 2,500 ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెళ్లిలో అయితే తులం బంగారం అన్నారు. ఉన్న పైసలే ఇచ్చడానికి దిక్కు లేదు. ఇటు ఏదైతే ఎస్సీ దళిత బిడ్డలకు మరి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు బతకాలని చెప్పేసి కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే 10 కాదని చెప్పి ప్రియాంక గాంధీ గారు వచ్చి 12 లక్షలు ఇస్తాన్నారు. ఆఖరికి 10 లక్షలు కూడా ఇచ్చే దిక్కు లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా మోసం మోసం మోసం. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే స్కామ్ అని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అంటే నమ్మి అలివి కాని హామీలు ఇచ్చి చెప్పిన మాటలు చాలా చెప్పి 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 కేసీఆర్ గారిని బురదజాలన్న ఉద్దేశంతో రకరకాల మాటలు చెప్పి గెలిపే ధ్యేయంగా ఎన్ని అబద్ధాలు చెప్పినా పర్లేదు, మేము ఖచ్చితంగా ప్రభుత్వంలోకి రావాలి, మాకు పదవులు కావాలి, ప్రజలు ఎక్కడికి పోతే మాకు ఎందుకు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు గద్దలా పీక తింటున్నారు. తెలంగాణ సమాజం ఆగమైపోతా ఉంది. బుల్డోజర్ రాజ్యం నడుస్తూ ఉంది. వీళ్ళు కట్టేది లేదు. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఇటుకపల్లి పెట్టింది లేదు, ఒక కన్స్ట్రక్షన్ చేసింది లేదు, ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు. ఏది చేసినా కూడా వాళ్ళకు అవగాహన రాహిత్యంతో, అవగాహన లేకుండా పనిచేయడం, ఎక్కడ కూడా మోసం చేయడం, ప్రజలను నమ్మించి మోసం చేయడమే తప్ప వాళ్ళు ఇప్పటి వరకు కూడా చేసింది ఏం లేదు. జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా ఏ ప్రజానీకం, ఏ చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నవాడైనా లేనివారైనా మాకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే తప్ప మరి వేరే అవకాశాలు ఉండయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి సమయం లేదు. కాంగ్రెస్ పార్టీలో దోసుకోవడానికి, పదవులు సంపాదించుకోవడానికి పనిచేస్తారు తప్ప పేద ప్రజల పక్షాన పనిచేయడానికి ఎక్కడ కూడా కనబడతలేదు. ఏదో ఇక టీవీల ముందుకు వచ్చి డంబాకోరు మాటలు మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్ లోకి వెళ్తే ఇలా మేము ప్రచారంలో భాగంగా ఇక్కడ శ్రీనగర్ కాలంలో వెళ్తుంటే ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లి జరుగుతున్న కుటుంబాలకు వెళ్తే వాళ్ళు తులం బంగారం లేదట, వాళ్ళ ఆడబిడ్డ అంటుంది మాకు పింఛన్లు వేస్తున్నారు, పెంచడానికి ఉద్రాలు అనమాట. అంటే రకరకాల ఒక్కొక్క కుటుంబంలోనే ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా చెప్తా ఉంటే మాకు గమ్మత్ అనిపిస్తా ఉంది. అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మాగంటి సునీతమ్మని గెలిపించుకోవాలి, కారు గుర్తు కోటేయాలి, మళ్ళా అభివృద్ధి అంటే మళ్ళీ కేసీఆర్, అభివృద్ధి అంటే కారు గుర్తు అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ఏకపక్షాలు ఉన్నారండి. దానిలో వేరే ఇంకోటి ఏం లేదు, ఇంకో ఆలోచన కూడా లేదు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం, గెలిచింది అనుకోండి. రైట్. సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి సంధ్యారెడ్డి గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, రేపటి నుంచి వెళ్ళి బైపోల్ ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎలక్షన్లకు సంబంధించి ప్రచార పర్వం కూడా నెలకొందనుంది రేపటి నుండి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని చెప్తున్నా కానీ రేపు ప్రజలు ఏం కోల్పోయారు, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద మీరు ఎలా స్ట్రాటజీ తీసుకొని ముందుకెళ్తున్నారు? ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్తున్నారు. ఇక బీజేపీ కూడా ఇవన్నిటి కాదు నమ్మలేదు, మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆ ప్రజలు సహకరిస్తున్నారు. తెలంగాణలో మనం చూసాం కదా, 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లను కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే ఆ జూబ్లీహిల్స్లో ఎలక్షన్ నేపథ్యంలో ముందుకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు అనేది కూడా బీజేపీ చెప్తుంది. ఎలా చూడొచ్చండి, ఎలా ముందుకెళ్తారు? మరి మేము మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఆబ్జెక్షన్ చేయొద్దు, మధ్యలో రావద్దు. ఎవరు అబ్జెక్షన్ మేడం, ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఎవరికి ఇచ్చిన టైం వాళ్ళకు. సార్ ఒక్క నిమిషం సార్, నేను చెప్పిన తర్వాత వినండి. మాట్లాడిన తర్వాత తనని మాట్లాడమండి, ఇంకాదంటలేదు. ఎందుకంటే ఇద్దరం మాట్లాడుకుంటే మా కాంగ్రెస్ వాయిస్ అనేది ప్రజలకు తెలియదు. అందుకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక్కటే చెప్పదలుచుకున్నాండి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అడ్డా, నవీన్ అడ్డా. నవీన్ తమ్ముడు బీసీ ముద్దుబిడ్డ. రౌడియా గూండనా మీరు ఎంత చెప్పుకుంటే మాకు అంత ప్రచారం జరుగుతుంది. అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అనేది అక్కడ వాళ్ళకి తెలుసు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మాకేం చేసింది, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మాకేం చేసింది అనేది అక్కడ పూర్తిగా క్లారిటీ ఉంది. ప్రతి ఒక్క అవ్వను కదిలిస్తే మావోడే నవీను, పిల్లల్ని కదిలిస్తే మా నవీన్ అన్న అంటుండు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న రౌడీ అయిందట. రౌడీ ఎట్లా అయ్యిండు? కేసీఆర్ గారికి రథ సరదిలి అన్ని మోసినప్పుడు, కేసీఆర్కి సాయం చేసినప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ కాలే. ఇప్పుడు కాంగ్రెస్ లకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆయన బిడ్డ, ఆ బిడ్డ నిలబడ్డ టికెట్ ఇచ్చినందుకే రౌడీ అయిందంట. జూబ్లీహిల్స్ లో ఇక్కడ మీరు జూనియర్ ఆర్టిస్టులు మీరు వెళ్ళి అడగండి, చిన్న శ్రీశైలం యాదవ్ని రౌడీ అంటారా, గూండా అంటారా, దేవుడు అంటాడా? అది అక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారండి. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలుపరిచింది.
ఒకటి 2500 పెన్షన్ విషయంలో 100% ఒక క్లారిటీ ఉన్నాం. మేము వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది, 10 సంవత్సరాలు కాలేదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 100% ప్రజలకు మేము ఇచ్చి తీరుతాం. ఒకటి, ఇప్పుడు ఉచిత హామీల గురించి వీళ్ళు చెప్తున్నారు, ఫ్రీ బస్ ఇచ్చాం మేము, కాదా? సన్నబియ్యం ఇవ్వలేదా? స్కూల్స్ గతంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. వెనకటి జోలు చెప్పెక్కి ఏడుస్తారు ఏందండి? ఇప్పుడు చెప్పేది చెప్పండి. వెనకటి జోలు చెప్పదు. నేను ఒక్కటే అడుగుతున్నా, అసలు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు అనేది నేను తమ్ముడిని అడుగుతున్నా, సతీష్ తమ్ముని. ప్రతిపక్ష నాయకుడిని బీసీ కన్నా ఇవ్వమనండి, ఒక దళితుని కన్నా ఇవ్వమనండి, ఒక రావు కన్నా రావు అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ఇంకా ఎవరికైనా ఇచ్చేసి అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుని గురించి మాట్లాడము ఒక ఎత్తు అయితే, బిడ్డకు న్యాయం చేయని వ్యక్తి తెలంగాణ ప్రజలకి ఏం చేస్తాడు? ఇంకొకటి, 10 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినాం, మాకు రేషన్ కార్డులు రాలేదని జూబ్లీహిల్స్ ప్రజలంటూ రైమత్ నగర్ రండి, రాజీనగర్ రండి, నేను చూపిస్తా, బోరబండకు రండి, రేషన్ కార్డులు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం తెచ్చుకుంటున్నామని మేము మీ స్వతంత్ర టీవీ ద్వారా నేను సవాల్ విసురుతున్నా, నేను ఛాలెంజ్, నేను యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారంలో పాల్గొని చెప్పిన. వెనకటి జోలు చెప్పి ఏడవద్దండి, వెనకడిది ఎప్పుడో చెప్పేసి కేసీఆర్ రావాలంటే వచ్చిండు 10 ఏళ్ళు, ఏం పొడిచిండు అని అడుగుతుర్రు. మరి ప్రతిపక్ష చాలా పెద్ద ప్రతిపక్షం ఉంది సార్ వాళ్ళకి. ఇంత పెద్ద ప్రతిపక్షంలో ఉండి ఇంత పెద్ద నాయకులు ఇవాళ తెలంగాణ ప్రజల్లో మీరు ఏమి భరోసా నింపుతున్నారు? మీకు ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ లో గుండుసుని వచ్చింది, అసెంబ్లీ ఎలక్షన్ లో తమ్మి కొట్టిరు. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు సునీతమ్మ గారు గెలిచాను, నేను ఒక ఆడపిల్లని నేను ఎప్పుడు గౌరవిస్తాను సార్. రాజకీయాలలో ఆడవాళ్ళు రావాలి, 100% వాళ్ళ భర్త సీట్ ఆమెకి ఇచ్చిరు, ఆమెను ప్రచారం చేసుకోమనండి. దాంట్లో మేము కేటీఆర్ లాగా నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు చేయకమ్మా, నువ్వు అది చేయకమ్మా, మేమే మాట్లాడతామని మేము చెప్పం. ఒక ఆడపిల్ల 100% రాజకీయాలు చేయాలి, నీతి నిజాయితం చేయాలి. అదే ఎట్ ద సేమ్ టైం కేటీ రామారావు ఇవాళ తన చెల్లెనే తరిమేసి పార్టీ నుంచి తరిమేసిన వ్యక్తి, తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి మా గురించి, మా పార్టీ గురించి, నవీన్ యాదవ్ గురించి మాట్లాడతారా? నవీన్ అనే తమ్ముడు ఇవాళ ఒకటండి, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు రౌడీలు, ఎవరైతే అది చేస్తారో వాళ్ళు రౌడీలు. మనకు తెలియదా ఎవరు రౌడీలు అనేది? తెలంగాణ రాష్ట్రంలో ఎవరు రౌడీలు, ఎవరు రౌడీ రాజ్యం అనేది నిజంగానే రౌడీ అనుకోండి, నిజంగానే మంచివాడు కాడనుకోండి, ప్రజలే తిరస్కరిస్తారు. మనం ఎందుకు అనాలండి? కేసులు ఎవరి మీద లేవు? తెలంగాణ ఉద్యమంలో నా మీద ఉన్నాయి సార్ కేసులు. మేము తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలక పాత్ర పోషించిన, నేను 40 కేసులు ఉన్నాయి. నేను దొంగతనాలు చేసి మర్డర్లు చేసి పోలేదు, తెలంగాణ ఉద్యమం కోసమే. నాలాగే చాలా మందికి ఉంటాయి, ప్రశ్నిస్తే కేసులు పెడతాయి. కేసులు ఎవరికి లేవు? ఎవరికి కేసులు లేవు. ఎవరు కేటీఆర్ మీద 100 ఉన్నాయి, కేసీఆర్ మీద 50 ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకుల మీద ఉన్నాయి. దాన్ని సింపతి మనకి ఇక్కడ పనిచేస్తుందా సార్? ప్రజలు పిలిస్తే పలకటోడే లీడర్. ఆ నవీన్ అనే తమ్ముడు ఒక్క ఫోన్ చేస్తే వస్తాడు. రౌడీలంట ఒక్కొక్క నాయకుడు ముక్కుకు పెట్టుకుంటురు, మూతికి పెట్టుకుంటురు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, అట్లా హేళన చేస్తున్నారు. ఒకటే మాస్ను కోరుకుంటుంది ఇవాళ జూబ్లీ హిల్స్ అనే ఎన్నికలలో నవీన్ యాదవ్ని కోరుకుంటున్నారు ప్రజలు. సరే, తిరస్కరిస్తే ప్రజల మనోభావాలను ఎవరు మనం దెబ్బతీసే విధంగా మాట్లాడద్దు. మనం ఎవరేమండి? మనం టీవీలలో మస్తు వచ్చి మాట్లాడిపోతాం, వెనకటి చెప్పి మస్తు ఏడుస్తాం, మేము అట్లా చేస్తే మేము ఇట్లా. ఒక కేసీఆర్ గారి గురించి చెప్పాలి అంటే ఒక రైతు బంధు గురించి చెప్తారు. రైతు బంధు ఒకటే మనకు కాదు, రైతు బంధు చేసేసి రాష్ట్రాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రో, ఎంత అయిందో మన ప్రజలకు తెలుసు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మేము చేయకపోతే మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మీకే అధికారం ఇస్తాం. తెలంగాణ ప్రజలు ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడు మాకు భరోసా కల్పినప్పుడు అలాంటి నాయకుడు మాకు ఎందుకు అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మిమ్మల్ని 50% నమ్మారండి, నమ్మి మీకు ఓట్లు వేశారు, ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఏం చేస్తున్నారండి మీరు? ఏం చేస్తారు? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, సునీతమ్మ ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు సార్. ఇప్పుడు ఒక రాత్రి ఒక ఆడపిల్లగా నేను కూడా ఇప్పుడు ఒక మధ్యరాత్రి ఫోన్ చేసినట్టు ఉరకలేం. ఇప్పుడు ఆ తమ్ముడు అయితే ఉరకగలుగుతాడు, మీరైతే ఉరకగలుగుతారు, మేము కూడా చేయగలుగుతాం. కానీ ఏం చేసినా కూడా మాకు ఒక సపోర్ట్ చేసే పోతాం. ఇంకా మన తెలంగాణలో, మన దేశంలో ఇంకా అర్ధరాత్రి 12 గంటలైనా కూడా ఆడపిల్లలు కాదు, మధ్యరాత్రి మన మధ్యాహ్నం పూట కూడా వెళ్ళే పరిస్థితులలో లేదు. కాబట్టి అందుబాటులో ఉన్న లీడర్ని చూస్తున్నారు. మీకు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఓరారి నవీను అంటున్నాడు అంటే మన తమ్ముడు, మన బిడ్డనే అంటారు. ఓరారి అనేది, ఓయ్ మా తమ్ముడు అనేది ఎవరినంటారు సార్? మన ఇంట్లో వాళ్ళని, మనకు అందుబాటులో ఉండే వాళ్ళని అంటారు. 100% చిన్న శ్రీశైలం యాదవ్ గారు, నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, కేటీ రామారావు గారు చెప్తున్నారు
నిన్న సుధీర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు రౌడీ గుండాలని అంటే నేను ఒకటే అడుగుతున్నా ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి రౌడీనా గుండానా కేటీ రామారావు చెప్పాలి సుధీర్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకు అంటున్నారు ఇలా వాళ్ళ అన్న బిడ్డను నవీన్ యాదవ్కి ఇచ్చిండు మరి మరి రౌడీ గుండాకి ఎట్లా ఇచ్చిరు మరి ఆయన కూడా మరి గుండానో రౌడీ ఉండాలి కదా మనం ఎప్పుడైనా ఒకటే సార్ వెనకడదొద్దు మనం ఇప్పుడు ఎలక్షన్ల గురించో మీరు ఏం చేయబోతున్నారు మేము ఏం చేస్తామనేది చెప్పాలి కానీ మా ప్రభుత్వం ఇట్లా చేసింది మీ ప్రభుత్వం ఇట్లా చేసింది జూబ్లీ దాంట్లో మేమే గెలుస్తాము మేమే చేసింది ఎవరైనా ఇక్కడ బీజేపీ ప్రచారం చేసుకుంటుంది తప్పులేదు బీఆర్ఎస్ చేసుకుంటుంది తప్పులేదు ఉద్యమకారులం అందరం ఒక తాటి మీద ఉన్నాం ఎంత అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పట్ల అందరికీ తెలుసు ఇవాళ టీడీపీని మొత్తం విలీనం చేసుకొని ఇవన్నీ చేసిండు తెలియదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 5 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిరు ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఏదో వెనకడ్జోలు చెప్పి ఎక్కేసినట్టు ఉంటుంది ప్రజలకు బోర్ వస్తుంది ఇవన్నీ విని విని అసహ్యం వస్తుంది మేము ఒకటే చెప్తున్నామండి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకి చెప్తున్నాము మీ టీవీ ద్వారా చెప్తున్నాము మేము ఇచ్చిన గ్యారంటాలు అమలుపరచకపోతే కాంగ్రెస్ పార్టీ నచ్చకపోతే నవీన్ యాదవ్ రౌడీ అయితే గూండనని మీరు అంటున్నారు కదా ప్రజలు నిర్ణయిస్తారు ఇక్కడ సతీష్ గారు సంధ్యారెడ్డి గారు లేకపోతే శ్రవణ్ గారు నిర్ణయించేది కాదు మనం ఏం చేయబోతున్నాం అక్కడ వాళ్ళు అక్కడ క్యాండిడేట్స్ కూడా చూస్తారు ఎవరు అందుబాటులో ఉంటారు మీకు అర్థం కాలేదు సార్ మనము ఇంత పాష్ గా వెళ్ళి ఒక స్లమ్మే రాజీవ్ గాంధీ నగర్ సార్ మీరు ఒకసారి చూడండి రైమత్ నగర్ మేము అక్కడ వెళ్ళాము అక్కడ వెళ్తే ఈక్వల్ టు బీసీ అనే కాదు అసలు ఏ కులాలకు సంబంధం లేకుండా ఒక మైనార్టీ సోదరుమణులు కూడా నవీన్ యాదవ్ ని ఓన్ చేసుకున్నారు నేను నిజం చెప్తున్నాను సార్ ఇది నేను మీకు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి మేమేదో చెప్పాలని కాదు అబ్బాయి ఇంత ఉందా ఈ అబ్బాయికి చిన్న పిల్లోడు ఇలా ఇంత స్థాయికి ఎదిగి ఇవాళ రాజకీయాలకు వస్తే వాడు గుండా అని మాట్లాడతారు అంటే ఇవాళ కేసీఆర్ బిడ్డకు కవితకు పెళ్లికి సాయం చేసినోడు అప్పుడు రౌడీ కాలేదండి అప్పుడు గుండా కాలేదండి చెప్పండి స్వయాన కవిత గారే చెప్పారు నా పెళ్లికి చిన్న శ్రీశైలమన్న యాదవ్ నాకు సాయం చేసిండు అని చెప్పిండు మేము చెప్పింది కాదు కల్వకుంట్ల ఫ్యామిలీ చెప్పింది ఇంత చరిస్మా ఉన్న వ్యక్తులను ఇవాళ ఎక్కడ నవీన్ యాదవ్ గెలుపు ఎక్కడ అదే అయిపోతుంది అని చెప్పి అవునండి కేసీఆర్ గారు వచ్చి మరి జూబ్లీహిల్స్ ప్రచారం చేయొచ్చుగా మరి ఒకసారి నేను అడుగుతున్నాను మరి భరోసా నింపొచ్చుగా టీవీల ముందర మనం కూర్చోవడం కాదు మరి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయినా మా కాంగ్రెస్ కార్యకర్తని కాబట్టి వస్తారండి మనం ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ఇంటి పార్టీ అండి మీరు గుర్తుపెట్టుకోండి మేము డబ్బా కట్టుకోవడం కాదు అధికారం 10 ఏళ్ళు లేదు అయినా మేము ఉన్నాం అధికారం లేకపోతే అధికారం అనేది బీఆర్ఎస్ పార్టీకి అన్నంతో సమానం అధికారం లేదు కాబట్టి కేసీఆర్ గారు వస్తే అందరం ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తాం ఎందుకు బయటికి రావట్లేదు అదొకటి చెప్పాలి ప్రజలలో అదొక ప్రశ్న ఉంది ఆ ప్రశ్న చెప్పకుండా మీరు మాటకి జవాబు చెప్పకుండా దీనికి సంబంధం ఒక ఆడబిడ్డని ఈ రోజు మోసం చేసిండ్రా లేదా అనేది వాళ్ళు సరే వాళ్ళ అంతర్గత విషయం మేము కాదంటలేము కానీ వాళ్ళు ఇవాళ ఆడపిల్లల గురించి తెలంగాణ ప్రజల గురించి నీతి వాక్యాలు చెప్తే ఎవరు ఊరుకోరు నీతి వాక్యాలు ఎవరు చెప్పాలి ఇలా చెల్లె తమ్ముడు గొడవ పెట్టుకొని పంచాయతీ పెట్టుకుంటే నోరు మీద పని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఎట్లా ఆలోచిస్తారని అనుకుంటున్నారండి ఎట్లా ఆలోచిస్తారు రైట్ సంధ్యారెడ్డి గారు నేను ఒక నిమిషం సార్ నేను ఒక ఉద్యమ నాయకురాలి నేను కూడా ఉద్యమంకి వెళ్ళి వచ్చిన దాన్ని నాకు తెలంగాణ ప్రజల గురించి తెలుసు తెలంగాణ కష్టాలు తెలుసు సుఖాలు తెలుసు గోల్డెన్ స్కూళ్లతో ఎవరు పుట్టలే ఇక్కడ కాబట్టి నిజాలు మాట్లాడుకుందాం రౌడీలు గుండాలని మనం నిర్ణయించొద్దు అక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయిస్తారు రైట్ రాజమౌళి గారు ఒక్క సెకండ్ సంధ్యారెడ్డి గారు అన్నది వాస్తవం సంధ్యారెడ్డి గారు అన్న వాస్తవం ఒకటైతే నిజం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికి కూడా మహిళలు మిట మధ్యాహ్నం 12 గంటలకు కూడా తిరగలేని పరిస్థితులు ఉన్నారు అది వాస్తవం ఎందుకంటే గన్ కల్చర్ అనేది పెరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అది కొంచెం చర్యలు తీసుకోవాలి పోలీస్ యంత్రాంగం ఇంటెలిజెన్స్ పనిచేయాలి ఇట్లాంటి ఇబ్బంది వాతావరణం జరగదు ఇంకొకటి పాఠశాలలు బాగున్నాయి గురుకులాల్లో రెండు సంవత్సరాలుగా గురుకులాల్లో ఎంతమంది పిల్లలు చనిపోతున్నది మీ మీడియా సాక్షిగా మీకు తెలుసు దగ్గర 60 మంది మళ్ళీ మీకు ఉంటేనే మీకు ఇంకా టైం ఉంది ఖచ్చితంగా టైం ఇస్తాను చెప్తున్నాను మీకు అంటే మహిళలకు ఉన్న స్థానం గురించి చెప్తున్నాను మళ్ళీ ముగ్గురికి అర్ధరాత్రి 12 గంటలకు ఒక మంత్రి ఇంటికి పోలీసు వాళ్ళు పంపి ఇబ్బంది వాతావరణం జరిగితే అదే ఒక మహిళ కూతురు గన్ కల్చర్ గన్లు పెట్టి మరి పైసలు వసూలు చేస్తున్న మంత్రి మీద ఒత్తిడి చేసే ప్రయత్నం వీళ్ళు మహిళల గురించి బీసీ మంత్రుల గురించి బీసీ ఆడవాళ్ళ గురించి కూడా వీళ్ళు మాట్లాడే స్థాయి కాంగ్రెస్ కు ఉందా అని అడుగుతాను రైట్ శ్రావణ్ గారు మీట్లో ఉన్నట్టుంది సార్ నమస్తే సార్ నమస్తే శ్రావణ్ గారు మొత్తం మీద బీజేపీ అంటేనే మోదీ అంటేనే బీజేపీ 8 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు ఎప్పుడూ లేనంతగా గెలుచుకున్నామనే ధీమాలో ఉన్నారు ఇప్పుడు కూడా బీజేపీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా విన్ అవుతాము కమలం వీహిస్తారని చెప్తున్నారు కానీ ఇక్కడ
సిట్టింగ్ స్థానానికి బీఆర్ఎస్ ఆల్రెడీ ఉంది, ఇక ప్రతిపక్షాలు కాదు ఏదైతే ప్రజాప్రభుత్వంతో ముందుకు పోతున్నామని కాంగ్రెస్ అంటుంది. ఈ రెండు పార్టీలను కాదనుకొని ముందుకు వెళ్ళడానికి ఎలాంటి చరిత్రలు మీ దగ్గర ఉన్నాయి? ఎలా ముందుకెళ్తారు? రేపటి నుండే ప్రచారం హోరెత్తుతుంది, ఎలా ముందుకెళ్తారు ప్రజల వద్దకు? సార్, ముందుగా మీకు ప్యానలిస్టులందరికీ నమస్తే సార్. ఇప్పుడు దాదాపు అరగంట అయిపోయింది డిస్కషన్. నేను ఇద్దరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే, ఎవరు కూడా మాట్లాడారు. ఏదో సంజయ్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు, నేను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నా బేసికల్లీ. అండ్ మీకు కూడా రిక్వెస్ట్ చేయాలి, నాకు కూడా కొంత సరైన సమయాన్ని కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటి సార్, జూబ్లీహిల్స్ లో ఈ రోజు నేను ఒక విషయం చెప్తున్నా సార్. జిహెచ్ఎంసి ఎన్నికల్లో, గత ఎన్నికల్లో అంటే సార్వత్రిక ఎన్నికల్లో, జనరల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రచారం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ గెలిచి అధికారంలో రావాల్సిన పరిస్థితి ఉంది తప్పడానికి ఆ యొక్క స్లోగన్ ప్రధాన కారణమైంది. ముఖ్యంగా కవిత గారిని అరెస్ట్ చేయలేదు, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే 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 ఊగదంపుడు ఉపన్యాసం. రేవంత్ రెడ్డి గారు ఇదే మాటలు ప్రతి నియోజకవర్గంలో పోయి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన తొడగొట్టి సవాల్ విసురుతూ ఇదే రాష్ట్రం మొత్తం ఇదే చెప్పారు. ఆయన చెప్పిన రెండు అంశాలు, ఒకటి బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, దానికి నిదర్శనం కవిత గారిని అరెస్ట్ చేయలేదని, రెండు బండి సంజయ్ గారిని తీశారు. ఇదే రెండు అంశాలు జరిగి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిజంగా ఒక విషయం చెప్తున్నా సార్ మీకు, నిజంగా గనక భారతీయ జనతా పార్టీ కవిత గారిని అరెస్ట్ చేసి రాజకీయ లబ్ధి ద్వారా ఆ రోజు అధికారంలో రావాలనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే ఈడీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అరెస్ట్ చేసి ఉండేది. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈడీ ఇండిపెండెంట్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల మేము ఎలక్షన్ ఓడిపోయినాం. నిజంగా మేము కావాలనుకుంటే, ఒకవేళ నిజంగా ముందే అరెస్ట్ చేసుకుని ఉంటే ఆ రోజు మేము గెలిచేవాళ్ళం తెలంగాణ రాష్ట్రంలో. ఈ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి గోబల్స్ ప్రచారం ఏదైతే ఉందో అది ప్రజలు నమ్మిరు, ఇచ్చారు. సరే, బండి సంజయ్ గారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసినా కూడా దీన్ని రెండు కలిపి మిక్స్ చేసి వాళ్ళు చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంసి జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో మీరు చూస్తే జూబ్లీహిల్స్ డివిజన్, ఆఫ్ కోర్స్ అది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రాదు, కానీ బేసికలీ కనెక్టెడ్ ఏరియా. బేసిక్ ఖైరతాబాద్ కానీ అది కానివ్వండి, లేదా పక్క నుండి ముసాపేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కనెక్టెడ్ ఏరియాస్. అక్కడ బీజేపీ గెలిచింది. బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిచి తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఆ తర్వాత పోవడం జరిగింది. నేను అడుగుతున్నా సార్, నిజంగా గనక 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఎంతో కొంత పని చేసి ఉంటే, నేను కూడా బోర్బండ్ ఏరియాలో కొంత ఇన్ఛార్జిగా ఉన్న పార్టీకి సంబంధించి అక్కడ పోయి నేను కూడా పనిచేస్తా ఉన్నా. ప్రతిరోజు మురికి కూపాలు అంటే డ్రైనేజీ వాటర్ పై నుంచి నడుచుకుని పోయి మళ్ళీ సర్ఫ్ పెట్టి కాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి. నేను ఇదే సవాల్ విసురుతున్నా కాంగ్రెస్ పార్టీ మేడం గారికి. మీరు ఇందాక అన్నట్టుగా మనం అందరం కూడా కెమెరా తీసుకొని పోదాం, అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోదాం, మీ కెమెరా తీసుకొని మిమ్మల్ని తీసుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల వద్దకు పోదాం, రోడ్ల పరిస్థితులు చూద్దాం, డ్రైనేజ్ల పరిస్థితి చూద్దాం, అక్కడ ప్రజలకు వర్షం పడితే ఏమి ఇబ్బందులు అవుతున్నాయో చూద్దాం, ఏ విధంగా దోమలు కట్టి డెంగ్యూల బారిన పడుతున్నారు, ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ రాక ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా 6 గ్యారంటీలను నమ్మి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఏ ఒక్క గ్యారంటీ రాకుండా ఈ రోజు అవస్థలు పడుతున్నారు, ఏ విధంగా ఫ్రీ పవర్ ఇస్తా అని చెప్పి ఈరోజు మళ్ళీ పవర్ బిల్లులు వస్తున్నాయో, ఏ విధంగా ఫ్రీ వాటర్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో దానికి 1000 రూపాయల బిల్లులు ఇస్తున్నాయో, నేను సవాల్ విసురుతున్నా సార్. నేను క్లియర్ గా సవాల్ విసురుతున్నా, మీరు రావాలి, వాళ్ళు రావాలి, మనం జూబ్లీహిల్స్ నడిబొడ్డు గడ్డలో కూర్చొని మనం ప్రజల మధ్య డిస్కషన్ చేద్దాం ఈ విషయాన్ని. ఒకటి నేను అడుగుతున్నా సార్, జూబ్లీహిల్స్ ప్రజలు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినా ఏమాత్రం డెవలప్మెంట్ లేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం ఓటు వేయాలనుకోవట్లేదు. అదేవిధంగా 2 సంవత్సరాల్లో అనేక గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమాత్రం ఓటు వేయాలనుకోవట్లేదు. ఇందాక వారు చెప్పారు కాబట్టి నేను ఒక సబ్జెక్ట్ టచ్ చేస్తా. కొండా సురేఖ గారు, మీరు వాళ్ళ అమ్మాయి చెప్పింది జాగ్రత్త వినండి. రాష్ట్రం కానీ ఈ మీడియా కానీ పూర్తిగా అసలు ఫోకస్ చేయనప్పుడు ఒక పాయింట్ చెప్తా. ఇక్కడ సమస్య టీఆర్ఎస్ పార్టీయా లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 2 మంత్రులకు సంబంధించిన ఆధిపత్య పోరు కాదు. వారు ఏం చెప్పారు చాలా క్లియర్, ఒకసారి జాగ్రత్త వినండి. ఒక దేవుడి జాతరకు సంబంధించినటువంటి 70 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి మనిషి 5% ఎక్సెస్ వేస్తే మా మనిషి 0% ఎక్సెస్ వేశారు. ఎవనయ్యా జాగిరు, ఎవడేస్తున్నాడు?
ఎవనయ్యా జాగీరు, ఎవరి దేవుడు సొమ్ము ప్రజలు ఎట్టినారు గుండి చేసిన పైసలు, ఎవనయ్యా జాగీరు, ఎవరి మనుషులు, ఏ మంత్రి మంచి, ఆ మంత్రి మంచికి రాలేదని ఈ మంత్రి మంచికి రాలేదని ఆ మంత్రి, ఇద్దరు కలిసి గన్నులు పట్టుకొని బెదిరించుకోవడం. ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం? ఎక్కడ పోతుందండి రాష్ట్రము? ఈరోజు నేను గోరక్షకుడు రోడ్డు పైన గోమాతను రక్షించడానికి పోతే గన్ను పెట్టి కాల్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఎక్కడ పోయింది ఈ గన్ కల్చర్? ఏంది తెలంగాణ రాష్ట్రంలో? ఒక గోరక్షకుడిని గన్నులో కాలుస్తున్నారు. సాక్షాత్ ఆ సెటిల్మెంట్ అక్కడ ఒక డెక్కన్ సిమెంట్స్ ని పిలిపించి వాడిని సెటిల్మెంట్ చేయలేదని చెప్పి అక్కడ గన్నులతో బెదిరించి నీ వాటా, నీకెక్కువ వాటా ఇస్తే నేను ఊరుకోనని చెప్పి ఈ కొట్లాడుకోవడము ఈ కాంగ్రెస్ పార్టీ కల్చర్ నాకేం అర్థం కాలేదు అసలు. అంటే రాష్ట్రం ఎక్కడ పోతుంది? ఈ రోజు మీకు ఇంకో విషయం చెప్తాను వినండి. ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇలాంటిగా ఈ రోజు నేను ఎంఏడి సెక్రటరీ గారితో మాట్లాడాను. ఓకేనా? మీకు ఒక విషయం చెప్తున్నా. 37 చెరువులకు నగరంలో 37 చెరువులకు నగరంలో సివరేజ్ డైవర్షన్ కోసం, ఏ సివరేజ్ చెరువులోకి వెళ్ళడం ద్వారా చెరువులు పాడైపోతున్నాయో, దోమలు పుడుతున్నాయో, డెంగ్యూ వ్యాధులు పుడుతున్నాయో, అటువంటి 37 చెరువులకు కేంద్ర ప్రభుత్వము దాదాపు అంటే 2 కోట్లు 3 కోట్లు చొప్పున 37 చెరువులకు డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ చేసి రిలీజ్ చేస్తే ఈ రోజు వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కాన్ఫరెన్స్ చేయకుండా ఫైళ్లు సెక్రటేరియట్ లో పెండింగ్ పెట్టుకుని కూర్చున్నారు. గాడిపల్లి దొంగతున్నారు సార్ వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం వైకుంఠ ధామాల నుంచి, స్ట్రీట్ లైట్ల నుంచి ప్రతి ఒక్క దానికి డబ్బులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? సర్పంచుల ఖాతాల్లో వేసినటువంటి డబ్బులు కూడా దొబ్బేసినటువంటి దొంగలు. ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు 37 చెరువులు సార్ దోమలకు. ఇదే జూబ్లీహిల్స్ లో కూడా అనేక మంది దోమల బారిన పడతా ఉన్నారు. చెరువులు నాశనం అయిపోయినాయి, కబ్జా అయిపోయినాయి, మాయమైపోయినాయి. ఉన్న చెరువులను కూడా రీస్టోర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే గాడిదపల్లి దొరుకుతున్నారు సెక్రటరీ ఫైళ్లు పెట్టుకొని. ఒకవైపు గన్ కల్చర్, ఒకవైపు ఫైళ్లు మూవ్ కావు, ఒకవైపు మీకు విషయం తెలిసిన జిహెచ్ఎంసీలో ఏం చేసింది తెలుసా? 3,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇది రెవెన్యూ స్టాంప్ డ్యూటీ పెండింగ్ ఉంది, బకాయిలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఇవ్వాల్సినటువంటి దాదాపు 10,000 కోట్ల రూపాయల పైచీలకు డబ్బులు వచ్చి ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చి అట్లా క్లియర్ మీరు ఇవ్వాలని మాట్లాడి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ప్రశ్నిస్తే ఇదిగో 3,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి ఆహార పిల్లంటే సినిమా ఉంటుంది చూసినారా? సుత్తి వీరభద్రరావు గారు ఏం చేస్తారు? ఆ కోడిని కట్టేసి అన్నం తింటూ ఒక చికెన్ తిన్నాను ఫీల్ గా అంటారు. అదే విధంగా ఒక పీడి ప్రైవేట్ డిపాజిట్ అకౌంట్ లో డబ్బులు వేసి కౌన్సిల్ సమావేశం డబ్బులు వేయాలి, కౌన్సిల్ సమావేశం కాగానే డబ్బులు వాపస్ తీసుకోవాలి. ఏంది దొంగ పనులు? పరిపాలన ఉందా ఈ రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ ఉందా? ఇంకా 100 కేసులు చూపిస్తా ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీకి సంబంధించింది కానివ్వండి, వీళ్ళు కంప్లీట్ గా కోకాపేట నుంచి మొదలు పెట్టుకుంటే అనేక ల్యాండ్ కబ్జాలు. నేను ఒక సందర్భం చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి షార్ట్ గా చెప్తా. ఆనంద్ బాగ్ చౌరస్తాలో అర్ధరాత్రి కవితారెడ్డి అని ఒక పేరు, ముఖ్యమంత్రి గారి పేరు చెప్పుకొని కవితారెడ్డి, ఆమెకు ఉండదు కూడా, పేరు చెప్పి ఒక సెటిల్మెంట్ ఇద్దరు మధ్య ప్రైవేట్ రియల్టర్స్ మధ్య పంచాయతీలో ఒక రియల్టర్ ఇంటి మీద దాడి చేసి, ఆ రోజు సిఐ లీవ్ లో ఉంటాడు, ఆనంద్ బాగ్ చౌరస్తా ఇంటి మీద దాడి చేసి ఒక 30 తులాల బంగారము, ఓ 50 డాక్యుమెంట్లు ఎత్తుకుపోతే మళ్ళీ ఈ రోజు వరకు జీరో రికవరీ, జీరో కేసు. ఇది జస్ట్ మచ్చుకు చెప్తున్నాను మీకు. ఇటువంటి అరాచకాలు రాష్ట్రంలో కుక్కలుగా జరుగుతున్నాయి. ఒకవైపు డైరెక్ట్ మంత్రులనే బెదిరించేటువంటి పరిస్థితి, ఒకవైపు భూముల కబ్జాల పరిస్థితి. హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టించి పేదోళ్ళు ఇల్లు కూలగొడుతున్నారు తప్ప పెద్దోళ్ళకి కట్టబెడుతున్నారు తప్ప పేదోళ్ళకి ఏం చేశారు సార్ మీరు? నేను జూబ్లీహిల్స్ లో సైనికులకు సంబంధించిన స్థలాన్ని కూడా, చివరికి సైనికులకు సంబంధించిన స్థలాన్ని కూడా ముస్లిం గ్రేవ్యార్డ్ ఈ దేశంలో ఎప్పుడు జరగలే, గతంలో ఎప్పుడు జరగలే. ఈ ఒక ముస్లింలకు గ్రేవ్యార్డ్ అని చెప్పి ఒక సైనికుల స్థలాన్ని కేటాయిస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కొన్ని గంటల ముందే ఇచ్చేసి సార్. ఏమని అంటే ఎవరి కోసం? కేవలం ఒక వర్గం ఓట్ల సంతుష్టీకరణ కోసమా? అంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకుని పోవడం టైం సరిపోదు. ఈ వాళ్ళ అధినేత విదేశ గడ్డల పైన కూర్చొని, కొలంబియా లాంటి దేశాల్లో కూర్చొని కారు బైకు, ఈ దేశం చైనాతో చేతులు కలిపి వాళ్ళు చేస్తున్న అన్యాయాల గురించి మాట్లాడతారు. లోకల్లో కనీసం ఇక్కడ పరిపాలన ఇంత లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయింది, అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కొలాప్స్ అయింది. నేను సవాల్ విసురుతున్నా సార్, ఈరోజు రండి, మీరు రండి, నేను వస్తా, వీళ్ళని కూడా రమ్మనండి, ఇంకా ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే రమ్మనండి. చలో జూబ్లీ హిల్స్ 100% దీనిపైన చర్చ పెడదాం, దీనిపైన ఓపెన్ చర్చ పెడదాం తప్పకుండా. సతీష్ గారు
ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కూడా పోతున్నారు కాబట్టి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని పక్కన పడేసి మేము మాత్రం చేస్తున్నామని గత ప్రభుత్వం చెప్తుంది, ఇప్పటి ప్రభుత్వం కూడా చెప్తుంది. ఎలా ముందుకు వెళ్తారు అనే దాని మీదనే చర్చ పెడదామంటూ ఉన్నారు. మీ సమాధానం? ఏముండదండి, వాళ్ళు బీజేపీలో లక్ష మాడతారు, ఒకటి అయ్యేది లేదు సచ్చేది లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఏం చేస్తారండి? ఏమైనా నిధులు తీసుకొస్తారా? 8 మంది కాంగ్రెస్ ఎంపీని గెలిపిస్తారు తెలంగాణ ప్రజలు నమ్మి, 8 మంది బీజేపీ ఎంపీని గెలిపించారు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు. వీళ్ళిద్దరు ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ వాళ్ళు సరే వాట్ ఎవర్, కాంగ్రెస్ ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే కదా. అరే మన తెలంగాణ రాష్ట్రం కోసం నిధులు తీసుకురావాలా, మన తెలంగాణ ప్రాజెక్టుల కోసం నిధులు తీసుకురావాలా, మన తెలంగాణ ప్రాంతం కోసం ఉద్యోగాలు తీసుకొచ్చే దిశగా పనిచేయాలి తప్ప. మరి ఇలా పల్లెటూరులో చూడండి, గ్రామాలలో ఎక్కడ చెత్త అక్కనే ఉంది, ఎక్కడ దోమలు అక్కడనే, మొత్తం పురుగులు దోమలు, ఇబ్బందికర వాతావరణం. సిటీలో కూడా జిహెచ్ఎంసీలలో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. చెత్త ఇంతకుముందు ప్రభుత్వంలో ఎంత అద్భుతంగా ఉండండి, ఇప్పుడు ఆఖరికి ఊళ్ళలో ట్రాక్టర్లకు పెట్రోల్ పోయించుకోవడానికి కూడా, మరి డీజిల్ పోయించడానికి కూడా మరి నిధులు లేని పరిస్థితుల్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ సమాజాన్ని, ఈ తెలంగాణని అంత దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చింది. ఏముందండి, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? గతంలో ఎన్నో పథకాలు అందించారు, మరి అప్పుడు డబ్బులు ఎందుకు ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు ఎందుకు లేవు? ఇవాళ పరిస్థితి చూస్తా ఉంటే అంత అధ్వానమైన పరిస్థితి. అంటే ఎక్కడ ఏ పథకం, మళ్ళీ సంజయ్ రెడ్డి గారు అంటారు మేము ఫ్రీ బస్ ఇచ్చినామంటారు. ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ అంటారు, వాళ్ళ పిల్లలకు బస్ పాసులు పెంచుతారు, భర్తకేమో బస్ ఛార్జ్ డబుల్ ఆయా. ఇక నువ్వు ఫ్రీ బస్ ఎక్కడదండి గంగల? పండుగలు అయితే బస్ ఛార్జీలు పెంచుతారు, డబుల్ బస్ ఛార్జీలు పెంచుతారా అండి? దానివల్ల లాభం ఏంది? అంటే సామాన్య ప్రజలకు, సరే ఉన్నోడి కంటే ఉంటే సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బంది వాతావరణం జరుగుతుంది. ఇట్లా రుణమాఫీలు అంటే రుణమాఫీలు చక్కదనం లేనే లేదా? ఏది చక్కగా చేసి, ఆడపిల్లలకు స్కూటీలు అంటారు, తులం బంగారం అంటారు, ఇంకోటి అంటారు, దళితులకు 12 లక్షలు అంటారు, 2 లక్షల ఉద్యోగాలు అంటారు. ఇట్లా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసి ఈరోజు మీరు ముటగట్టుకున్నది ఏంది? కేవలం ఏంటంటే మీరు ఈ గన్లు ఇంకోటి పెట్టు మీ పదవులు కాపాడుకోవడం, పైసలు సంపాదించుకోవడం, కొన్ని ఢిల్లీకి పంపడం, కొన్ని గలీలా దాచిపెట్టుకోవడం తప్ప మీరు ఏం చేస్తున్నారండి? మంత్రులే బహిరంగంగా కొట్లాడుతున్నారండి. 2 మంత్రులు కొట్లాడి సమ్మక్క సారలమ్మ దేవాలయానికి సంబంధించిన నిధులకు సంబంధించి టెండర్ల విషయంలో లొల్లులు పెట్టుకొని, గన్నులు పెట్టుకొని మీరు గొడవలు పడుకుంటూ ఏ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని పిచ్చోళ్ళంటి చూస్తలేరండి. ఇలా రేపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు సమాజం ఏమిటా ఉంటే తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ కూడా అందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఏం చేసిరా వీళ్ళైనా, చేసిరా అంటే చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. మరి నిజంగానే ఏమైనా చేసిరా, రేవంత్ రెడ్డి గారి గురించి ఆలోచిద్దామంటే చెప్పడానికి ఏం లేదు. ఏదో సంజయ్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా కూడా ఇలా మహిళలకు కూడా గౌరవం లేదు. ఒక మహిళా మంత్రి బీసీ, ఇప్పుడు ఎంతో మంది అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ, ఇంకొక ఎమ్మెల్యేలు కానీ, ఇంకొక మంత్రులు కానీ ఎన్నో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద. మరి ఎవరి దగ్గరికి పోలీసు వాళ్ళు పోలేదు ఎందుకు? అంటే కేవలం ఒక బీసీ మంత్రి కాబట్టి అనగారు, అంటే తక్కువకు సంబంధించి బీసీలను గౌరవిస్తాం, అది చేస్తాం అని మాటల వరకే తప్ప ఇది ఏందండి? చేతగాని ప్రభుత్వం, ఎలాంటి అవగాహన లేని ప్రభుత్వం. గతంలో మొన్నటి వరకు యూరియా చూడండి, యూరియా నెక్స్ట్ పంట వస్తుంది, యూరియా అవసరం ఉంటుందని చిన్న పిల్లని అడిగి చెప్తాడు. దానికి పెద్ద మిరాకిల్స్, పెద్ద ఆలోచన, పెద్ద స్టడీ, పెద్ద సైంటిస్ట్ కానవసరం లేదు దానికి. అలాంటిది మరి అధికారులతో సమన్వయం చేసుకొని యూరియా తెప్పించి సకాలంలో అందించాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు తెప్పించలేకపోయారు? మరి గత 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ యూరియా అందరికి ఇబ్బంది పడ్డ రైతులు లేరు కదా. అది కదా ఇప్పుడు ఈరోజు సమాజం అడుగుతా ఉంది. సమాజం ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారిని విభేదించిన వాళ్ళు కూడా, అరే ఆయన కేసీఆర్ గారు నయమరా, సమయానికి యూరియా వచ్చేది, సమయానికి ఇంత మంది వేసుకుంటాం, సమయానికి ఇంత పొలం పండేది, సమయానికి పెట్టుబడి వచ్చేది, సమయానికి అమ్మేవాళ్ళం. కొన్ని ఆఖరికి పంట ఇంత పుస్తలమ్మో, ఇంత బంగారం అమ్ముకోనో, అటో ఇటో అప్పుసప్పు చేసి పంట కొనే దిక్కు లేదు. వర్షంలో నీళ్లు పడి సగం పంట నీళ్ళపోయే పరిస్థితికి వచ్చింది గతంలో. అంటే ఏ రకంగా చూసినా ఒక అధికారులకు, ప్రభుత్వానికి, ఈ మంత్రులకు సమన్వయం లేదు. అతమానం వాళ్ళు పైసలు సంపాదించుకోవాలి, పదవులు కాపాడుకోవాలి కదా, దాని మీదనే ఉన్నారు తప్ప సామాన్య ప్రజల మీద వీళ్ళకి ఇక్కడ శ్రద్ధ ఎక్కడ ఉంది? వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఒక నియోజకవర్గంలో అభివృద్ధి కోసం బడి కడదామా, గుడి కడదామా, ఒక చెరువుని అభివృద్ధి చేద్దామా, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా ప్రయత్నం చేద్దామా, నెక్స్ట్ జనరేషన్ పని ఏమైనా చేద్దామని ఆలోచిస్తారు తప్ప, అరే ఉన్నది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అత్తుదో రాదు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా రాదు కదా, ఉన్నకాడికి బట్టలు చదువుకుందాం, ఉన్నకాడికి సంపాదించుకుందాం అన్న ఆలోచనలే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇంకెప్పుడు బయటకు వస్తారు? ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు అంటున్నారు ఇంకా 3 ఏళ్ళు కదా. అమ్మా ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయింది ఆల్రెడీ. 2 ఏళ్ళు గడిచిపోయిన దాంట్లో మనం ఏం చేస్తా ఉన్నాం? ఈ 2 ఏళ్లలో మనం బెంచ్ మార్క్ ఏంది? ఎవరైనా కొత్తగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా బెంచ్ మార్క్ ఈ ఏడాది ఇది చేసుకోవాలని చెప్పేసి ముందుకు తరుణంలో ప్రభుత్వం మీ పిచ్చోని చేతిలో రాయలా ఉంది. ప్రతి ఒక్కటి ఎక్కడ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి అనేది లేదు, పెట్టుబడులు లేవు.
అతమానం వీళ్ళు లొల్లులు పదవులు కాపాడుకొని గొడవలు తప్ప ఎక్కడ అభివృద్ధి ఉంది, ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి, ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, ఎక్కడ వాళ్ళకి నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు, మిమ్మల్ని నమ్మి మోసపోయారు. ఈరోజు కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా మీరు ఎన్నో బస్సులు ఇచ్చి మరి పంపారు నిరుద్యోగులు. ఇలా అదే నిరుద్యోగులు మిమ్మల్ని మీరు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులని. అంటే ఈరోజు ప్రజలకు అంటే మొత్తానికి మేము చెప్పబోయేది ఏంటంటే ప్రజలు మేమేం కొత్తగా చెప్పేదే కాదు, ఇది మా మాటలు కదండి. జూబ్లీహిల్స్లో నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఇచ్చిన అలవి కాని హామీలు ఏవి కూడా నెరవేర్చలేకపోయారు. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఈరోజు రాష్ట్రాన్ని సక్రమంగా నడిపే పరిస్థితిలో వాళ్ళకు అవగాహన లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు మాకు అప్పులు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోయేవాళ్ళు అనుకుంటారు. ఇలా అప్పులు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోయి జూబ్లీహిల్స్ ఎట్లా కాపాడుతావు, జూబ్లీహిల్స్ అభివృద్ధి ఏం చేస్తావు, తెలంగాణ అభివృద్ధి ఏం చేస్తావు, ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడైనా కూడా అబద్ధపు హామీలు ఇవ్వకండి. ఇక్కడున్న గారు మీ దగ్గర మీకు అవగాహన లేకపోతే తెలుసుకోండి, నేర్చుకోండి తప్ప అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని ప్రజల్ని మోసం చేయకండి దయచేసి అని మేము వేడుకుంటున్నామండి. రైట్. సంధ్యారెడ్డి గారు, నేను ఒకటి ప్రశ్న సతీష్ గారికి వేస్తున్నా, దానికి ఆన్సర్ చెప్పాలండి. మీరు వేస్తే అతను ఆన్సర్ ఇస్తాడు, చెప్పండి. అట్లయితే పర్లేదు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎప్పుడు వస్తారో ఒకసారి అడగండి. అది ఆయనతోటి కాదు కదా, కేటీఆర్ కూడా చెప్పలేడు. ఎందుకంటే వచ్చేది రాజమౌళి గారు సార్ ప్రతిపక్ష నాయకుడు ఎవరు సార్? చెప్తా, సమాధానం చెప్తా. రాజమౌళి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కంటిన్యూ ఒక్క నిమిషం అండి, మా సమాధానం చెప్తారట, చెప్పండి. రాజమౌళి గారు, ఇలా ప్రజలు మీ కాంగ్రెస్ నాయకులకు గెలిపించుకొని మీకు పట్టం కట్టిరు. మీకు పట్టం కట్టినప్పుడు ఈ ప్రభుత్వము ఎట్లా సక్రమంగా నడపాలి, ప్రజలకు ఏం చేయాలని ఆలోచించాలి. కానీ కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఇంకోరు వస్తారా, ఇదే పని ఉంటారు. కానీ మీరు ప్రభుత్వాన్ని నడపరు. అంటే కేసీఆర్ గారు వచ్చేంత వరకు మీకు అవగాహన లేనప్పుడు వదిలిపెట్టండి. మాట్లాడుతున్నాను. అరే మీకు నాలెడ్జ్ విషయం తెలుసా? ప్రభుత్వం ఎట్లా నడపాలో తెలుసా? నాలెడ్జ్ ఉందా నీకు అంటారా? సంధ్యారెడ్డి గారు నాలెడ్జ్ మీకు లేదు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ప్రవర్తన వీళ్ళకు చెప్పడానికి ఏం లేదు, చేయడానికి ఏం లేదు, ఒక మాట రాదు. వీళ్ళు కేవలం నోరు బారేసుకొని అరవడగా తప్పచ్చు. టీవీ ఛానళ్ళలో ఒక సబ్జెక్ట్ లేదు, వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు ఒక పథకం తీసుకొచ్చింది లేదు. జూబ్లీహిల్స్ లో వీళ్ళు తిరగలేక ముఖం దాటించుకొని తిరుగుతా ఉన్నారు. సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం. సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. సతీష్ గారు ఒక్క నిమిషం. సతీష్ గారు నేను చెప్తా ఒక్క నిమిషం. సతీష్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సంధ్యారెడ్డి గారు మీరు క్వశ్చన్ చేస్తానన్నారు, అతను ఆన్సర్ ఇస్తానన్నాడు. తర్వాత అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కావచ్చు. ఒక్క నిమిషం మేడం. డైవర్ట్ వద్దు. మీరు టీవీలలో పిలిచినప్పుడు వినండి, వస్తాడా అని ఒక ఆడపిల్లని ఎక్కడిచ్చి మాట్లాడద్దు. మీరు రివైండ్ చేయండి. సంధ్యారెడ్డి గారు మీరు సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. ఇందాక శ్రవణ్ గారు మాట్లాడిండ్రు, అట్లనే ఎక్కిరించి మాట్లాడిండు ఆయన. ఒక్క నిమిషం. ఎవరు ఎక్కిరించి మాట్లాడినా ఒక్క నిమిషం. సంధ్యారెడ్డి గారు వినరా? ఉన్న దాంట్లో సబ్జెక్ట్ మాట్లాడిండు. సంధ్యారెడ్డి గారు సబ్జెక్ట్ లేదు. ఒక్క నిమిషం. సతీష్ గారు ఒక్క నిమిషం. సంధ్యారెడ్డి గారు ఎంపీ ఎందుకు గెలవలేదు దద్దమల్లారా అని అడుగుతున్నా. ఒక్క నిమిషం అండి. సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం. సతీష్ గారు ఒక్క నిమిషం. సతీష్ గారు నేను మిమ్మల్ని మాట్లాడిస్తా ఒక్క నిమిషం. సంధ్యారెడ్డి గారు మీరు సతీష్ను క్వశ్చన్ అడుగుతా అన్నారు, మీరు క్లారిటీగా వినండి. సతీష్ గారిని క్వశ్చన్ చేస్తారన్నారు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాడు అన్నారు. అతను ఇచ్చిన మరి అలాంటప్పుడు మీరు ఏ ప్రభుత్వం నడుపుతారన్నప్పుడు మీరు క్లారిటీగా దాని మీద క్వశ్చన్ చేసే కాదు, మీరు క్లారిటీకి రండి. వినండి, అంత మురవకు ఎందుకు ముందల. ఇప్పుడు
ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ లో తరిమి కొట్టిర్రు, కరగాల్చి బాత పెట్టిర్రు. Yes. ఎంపీ దాంట్లో గుండు సున్నా వచ్చింది. ఓకే వీళ్ళు జూబ్లీస్ వచ్చి ఇంకేం పొడుద్దామని, గతంలో ఏం పొడిచిరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పొడిచిందో సంక నాకిచ్చిపోయిర్రు. 10 సంవత్సరాలు 10 కోట్ల, ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు చేసిపోయిర్రు. ఏడికెళ్ళింది? కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తాడా? కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చిండు ఏమన్నా? ఇవాళ 4 ముక్కల ఆట మీ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతున్నప్పుడు చూసిరా అండి, మళ్ళా మా మీద పడుతుంది. చూసిరా అండి, వాళ్ళు పాట పరిపాలించే వాళ్ళు ఆయన అంటే మళ్ళా మా మీద చూసిరా. సతీష్ ఒక్క నిమిషం, సతీష్ గారు ఒక్క నిమిషం. మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే సార్, నేనేమంటున్నా, బీజేపీ నాయకులు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు కంటిన్యూ కాంగ్రెస్ చేయండి. నాయకులకు అడిగిన ఆయన ఎక్కడిచ్చిండు, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. Okay. ఇంకొకటి నేను స్టేట్ పాయింట్ వస్తా, నేను Yes. అన్ను నాకు అనిగమనిగి ఉంటది, ఏం లేని నాకే ఎగిరెగిరి పడుతుంది. Yes. ఇవ్వదాకా ఎగిరెగిరి మేము పడరు. అనేది ఏంటంటే సార్, సతీష్ గారు ఒక్క నిమిషం. ఒకటే చెప్తున్నాం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక టైగర్. మీరు 100 అనుకోండి మాస్ లీడర్. మీరు మా లీడర్ ని చూసే దమ్ము ధైర్యం లేక అసెంబ్లీకి వస్తలేరని తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. టైగర్ జూలో ఉండాలి, ప్రజల్లో కాదు. మా లీడర్ ఎమ్మెల్యే ఓడిపోయినా, మా లీడర్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచారు. ఆయన ఎప్పుడు ప్రజలలో తిరిగారు. ప్రజలలో ఓడిపోయినా గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉన్నాడే లీడర్. అది లేనోడాడు నా దృష్టిలో లీడరే కాదు. ఫోన్ చేస్తే పలకాలి, అందుబాటులో ఉండాలి. డబ్బులు ఇచ్చేది అది రాజకీయం కాదు. డబ్బుల కట్టలు పంచడం అనేది రాజకీయం. మనకు భరోసా ఇచ్చేదే లీడరు. ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి ఓడిపోతాం, గెలుస్తాం, అది మనకి అది కాదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం అనేది అన్నం లేకపోతే మనిషి బతకలేనట్టుగా, అధికారం లేకపోతే ఇలా బీఆర్ఎస్ పెట్టి బతకలేదు. ఏముందండి, మంచి ప్రతిపక్షం ఉంది. మీరు చేసిన చెప్పుకోండి. మేము గతంలో చేయలేనివి మేము చేస్తాము అని చెప్పుకొని తిరగండి. మళ్ళీ మీకు అవకాశం ఇస్తారేమో తెలంగాణ ప్రజలు. కాదని ఎవరంటున్నారు సార్? అధికారం అనేది శాశ్వతం అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదు. అది ఎవరికి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి శాశ్వతం అనుకోనే ఇప్పుడు అబ్బా మనం రేవంత్ రెడ్డి ముందల మేము అసెంబ్లీలో కూర్చోవాలా, అబ్బా మనం ఇంత ఆర్భాటాలతో ఉన్నోళ్ళమని అనుకుంటున్నాం. మేము అనేది ఒకటే చెప్తున్నాం, మేము ప్రజలు మోసం చేయం, మా దగ్గర ఉన్నది పెడతాం. ఇవాళ బట్టి గారు ఒక దళిత నాయకుడు, ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి, ఒక డిప్యూటీ సీఎం గా ఆయనకు తెలుసు సార్ ఫస్ట్ ఎవరికి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు మీరు అన్నారు గురుకులాలో, ఇదే 12 మంది, ఇదే గురుకులాలో హరీష్ రావు గారు ఉన్న నియోజకవర్గం సిద్దిపేటలో 12 మంది పిల్లలు పాము గరిసి చచ్చిపోయినప్పుడు 2 పిల్లలు పాము గరిసి చచ్చిపోయారు గురుకులాలో. అప్పుడు మీకు కనిపించలేదా? సిరిసిల్లాలో ఈయన సిరిసిల్లాకు వస్తున్నాడు అని చెప్పేసి, కేటీ రామారావు సిరిసిల్లాకు వస్తున్నాడు అని చెప్పేసి గురుకుల పాఠశాల పిల్లల్ని ఎండలో వంగబెట్టేసి కేటీఆర్ అని చెప్పేసి పేరు రాస్తే మేము వెళ్ళేసి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చినాం. మేము ఇవాళ చిన్న పిల్లల్ని హ్యూమన్ రైట్స్ లో పోయి మేము కంప్లైంట్ ఇచ్చినాం. మీ విద్యా వ్యవస్థ 1 సంవత్సరము యూనిఫామ్స్ కూడా స్కిప్ చేసింది గురుకుల పాఠశాలకి. నా దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉంది. నేను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడిపిస్తా కాబట్టి నాకు తెలుసు ఏ విద్యా వ్యవస్థను మీరు కరెక్ట్ చేసిరు. డైట్ ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెంచింది. 10 సంవత్సరాలు తెలంగాణలో ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే బిచ్చగాలం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిచ్చగాలం చేసిపోయారు. కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుపడ్డది. సతీష్ గారు కూడా ఏం బాగుపడలే, ఆయన కూడా ఉద్యమాలు చేసినోడే. కానీ ఆయన ఏం బాగుపడలేదు, మేమేం బాగుపడలేదు. కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుపడ్డది. ఇప్పుడు కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుపడుతుంది. మనం అనేది ఏంటంటే ఒకటి మాట్లాడేటప్పుడు నేను అనేది ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇవాళ నేను ఇవాళ తమ్ముడు ఇందాక నాకు ఒక క్వశ్చన్ అడిగిండు, కాంగ్రెస్ పార్టీలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఆడవాళ్ళకి ఎక్కడ లేదు. బీఆర్ఎస్ పార్టీలో తమ్ముడు నేను గుండె మీద చేసుకొని నువ్వు చెప్పు నేను చెప్తున్నా, 5 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నప్పుడు ఒక మహిళా మంత్రి లేదనేది నిజం అనేది ఒప్పుకోవాలి. ఇదే మా కాంగ్రెస్ పార్టీలో నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, ఎవరు అవసరం లేదు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ. సంజయ్ రెడ్డి గారు వినండి సార్, మా చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు. ఇదే బీఆర్ఎస్ పార్టీలో కవితమ్మ తప్ప ఒక్క మహిళ లేకుండే. ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇప్పుడు వచ్చి బిటి రామారావు, కేటీ రామారావు ఇప్పుడు పెట్టిస్తున్నాడు. మరి ఇదే మేము ఇది వాస్తవానికి ఇది ఎందుకంటే ఒక్క నిమిషం ఒక చిన్న మాట వినండి. ఇందాక 12 మంది సిద్దిపేటలో పాము గుట్టి 2 చనిపోతే 12 మందిలో అది పట్టించుకోలేదు అన్నారు. సో మారింది, ఎవరైనా మార్పు కోరుతారు. సరే ఓకే, సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పెట్టాలి, పేద ప్రజలు ఖచ్చితంగా ఎవరు తింటారో మనం తినే అన్నమే సన్న బియ్యం తినాలని చెప్పారు. అది వాట్సాప్ వాస్తవానికి మేము కూడా చూసాం. మంత్రులందరినీ కూడా విడిది చేయండి, ఖచ్చితంగా తినండి అని చెప్పారు. కానీ ఏం మారినా కానీ, పాలకులు మారినా కానీ ప్రభుత్వం లోపల అధికారుల తీరు మారలేదు అందరికి ఒక నిదర్శనం చెప్తాను. అది అంటే దీనికి సంబంధం లేదు, అయినా కానీ మీరు సమాధానం చెప్పాలి.
భద్రాచలం ఐటీడీఏలో ట్రైబల్ వెల్ఫేర్లో 600 మందికి పురుగుల అన్నం పెట్టిన నేపథ్యంలోనే అది మీడియాలో వచ్చేది, అన్ని మీడియా ఛానల్లో వచ్చేది, అన్నిటికీ వచ్చేది. దాని మీద చర్చ పెట్టిన అనంతరం ఇద్దరిని సస్పెండ్ చేశారు, వార్డెన్తో పాటు ప్రిన్సిపల్ను. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగలకు, సంపాదన పరులకు, అవినీతి చేసే వాళ్ళకు అమ్మమ్మ లాంటిది, మేనమామ లాంటిది అనేది చెప్పుకొస్తున్నారు. దీంట్లో నిదర్శనం ఏంటంటే అక్కడ సస్పెండ్ అయిన ఇద్దరు కూడా ఎంక్వైరీ చేసిన అధికారులు అంటే ఏ తప్పు చేయని వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేసి ఇద్దరిని సస్పెండ్ చేసిన వ్యక్తులను 20 రోజులు తిరగకుండానే మళ్ళీ తీసుకొచ్చి అదే పోస్టింగ్ అదే సేమ్ ప్లేస్లో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ పోస్టింగ్ తీసుకున్నాక 8 రోజులకే ఒక అమ్మాయి ఎలకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎస్, మేమే ఎక్స్క్లూజ్ చేసాం, దాని మీద కూడా చర్య లేదు. మంత్రుల మాట అధికారులు ఇంటట్లేదు అనేదానికి నిదర్శనమే ఇది అని నేను చెప్తున్నా. దానికి సమాధానం చెప్పండి మేడం. ఒకటే సార్, ఇప్పుడు అధికారుల వ్యవస్థ విషయంలో రేవంత్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మీకు ఇప్పుడు ఈ రోజు ఒక సీఎం గారు అన్ని పనులు చేయలేరు కదా, మంత్రులను పెడతారు, మంత్రికి ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్యేల కింద కౌన్సిలర్స్ ఉంటారు, సమ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సంథింగ్ ఉంటారు. మీరు అక్కడ విచారణ జరిపించారు. అలాంటి సంఘటన అనేది ఏ ప్రభుత్వంలో జరగకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు ఈ విద్యా వ్యవస్థలో ఈ రకంగా ఉందని ఎప్పటికప్పుడు తను సమన్వయం చేసుకుంటూ విద్యా శాఖను కూడా రేవంత్ రెడ్డి గారు పక్కనే పెట్టేసుకొని ఇలాంటి జరగకూడదని, పునరావృతం కాకూడదని ఒక్కటి చెప్తూనే ఉన్నారు. అది 100% రేవంత్ రెడ్డి గారు కూడా ఇది కరెక్ట్ అని ఎవరు చెప్పరు. మీరు చెప్పరు, నేను చెప్పను. అలాంటప్పుడు ఒక ఎస్సీ మహిళను ట్రాన్స్ఫర్ చేసి మిగతా వర్గాల వారిని సస్పెండ్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి మా బలహీన వర్గాలను తీసుకొచ్చి పెట్టారంటే ఎట్లా? సార్ మీరు ఒకటి ఇరుకున పెట్టేది ఏంటంటే కులాలను తీయకండి సార్. మీరు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఒక యాంకర్ గుండి ఎస్సీ మహిళ బీసీ మహిళ కాదు, మేము అందరం ఇప్పుడు వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం. ఎస్సీ ఆమెను చేసిరు, బీసీ ఆడ జరిగినది మీకు వినండి సార్, వినండి. మనం అక్కడ జరిగింది చెప్పినాము, అక్కడ ఉన్నది ఎస్సీనా బీసీనా మనం కులాల పేర్లు చెప్పుకొని మనం టీవీలలో కూర్చొని ఒక మహిళ కావమంటే ఇవాళ దళితులను హక్కున చేర్చుకుంది. ఇలా దళితుల డిప్యూటీ సీఎం గా దళితునికి ఇచ్చినాం మనం. ఒకటి వినండి సార్, మీరు దయచేసి మనం సార్ ఒక్క నిమిషం. నేను ఒకటి ఇవాళ ఇంకొకటి, మీరు ఇందాక కూడా బ్రదర్ ఒకటి మాట చెప్పిండు, బీసీ మహిళను బెదిరిస్తున్నారు, అది చేస్తారంటే అదే బీసీ మహిళ అదే సమన్వయం లోపంతో మా కుటుంబంలో అన్ని ఇలా మా కుటుంబంలో పెద్ద కుటుంబం చిన్న చిన్న జరుగుతాము అని చెప్పేసి అదే ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు అదే క్షమాపణ కొండా సురేఖ గారు మా అన్న రేవంత్ రెడ్డి అని చెప్పినారు. మరి దీనికి సమాధానం ఏమి లేదని చెప్పలేం కదా. ఒక్కటి సార్, ఇక్కడ ఇవన్నీ జరగడానికి ఒక కారణం సమన్వయ లోపం ఒకటి. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి ఉంటది. ఒక లీడర్ కావాలంటే నేను ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని కావాలంటే అంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో తప్ప ఇంకే పార్టీలు ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి తిట్టడం అనేది దళితులకు, ఇవాళ మైనార్టీలకు, మహిళలకు, ఎస్టీలకు అనేది 100% కాంగ్రెస్ పార్టీ అనేది ఇంద్రమామయం నుంచి తెలుసు. ఎవరో వచ్చి చెప్తే చెప్పించుకునే స్థితిలో మేము లేవు, ఎవరో నమ్మించే పరిస్థితిలో మేము కూడా లేవు. ఎందుకు అంటే ఇది ప్రజల కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసమే. ₹1 మిగిలిన కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా వేసుకొని పోదు, కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా దోసుకొని పోదు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ 10 మందికి పంచిపెట్టే పార్టీ. ఈ పార్టీలను విభజించేసి పార్టీల గురించి శ్రావణ్ కుమార్ గారు నన్ను పిలిచినప్పుడు నాకు కూడా కొంచెం ఇనఫ్ టైం ఇస్తే అందరికి వాళ్ళు చెప్తున్నా కరెక్ట్ కదా, సమానత్వం లేదు. ఇప్పుడు అరవలేక కాదు సార్, నేను కూడా మధ్యలో షౌట్ చేయగలను, కానీ డిసిప్లిన్ ఉండాలనేది క్రమశిక్షణతో ఉండాలి. ఓకే సార్, ఇందాక టిఆర్ఎస్ సతీష్ గారు చెప్పారు 8 మంది 2 మద్దతులు ఉన్నారు, ఏం చేశారు. నేను అదే అడుగుతున్నా, నేను అడిగేది అదే. నేను ఏమంటున్నా అంటే లాస్ట్ టైము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఓకే సర్పంచుల ఖాతాల్లో డైరెక్ట్ గా వేసిన డబ్బులను దొబ్బేసారు. ఎవరు తిన్నారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఈరోజు దేశంలో రోజుకి 31 కిలోమీటర్లు చెప్పిన నేషనల్ హైవేస్ బిల్డ్ అవుతున్నాయి. ఎట్లుండే ఇంతకుముందు నేషనల్ హైవేస్ ఇప్పుడు ఎట్లున్నాయి? రైల్వేస్ ఎట్లుంది? ఏవియేషన్ ఎట్లుంది? ఈరోజు వైకుంఠ ధామాలు అంటే శ్మశానాలకు ఇచ్చే డబ్బు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు కానివ్వండి, ఫుట్పాత్లకు కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ లైట్లకు కానివ్వండి, ప్రతి పైసా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం హరితహారంతో సహా ప్రతి డబ్బు ఇచ్చింది. ఇందాక అదే అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నేనే మాట్లాడుతున్నా సార్, నా దగ్గర చెరువులు ఉన్నాయి కాబట్టి అడిగినా. కేంద్ర ప్రభుత్వము చెరువులకు దాదాపు 600 కోట్ల రూపాయలు చెరువుల్లో మురుగునీట శుద్ధీకరణ కోసం ఇచ్చింది. ఆ డబ్బులకి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఎక్కలే. కేవలం వాళ్ళు చేయాల్సింది ఏంది? రాష్ట్ర ప్రభుత్వము దానికి ఒక కాన్కరెన్స్ ఇవ్వాలా? ఎస్, ఈ చెరువులు చేయడం లిస్టు తయారైంది, ఒక 37 చెరువులది.
అది తీసుకెళ్లి ఎంఏడి సెక్రటరీ గారి దగ్గర ఉంది. ఎంఏడి మినిస్టర్ గారు ఎవరు? ముఖ్యమంత్రి గారే. ఎందుకు ఆగింది అంటున్నాను నేను. డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, చేసేది మేము చేసుకుంటాం జిహెచ్ఎంసీ. మీ దగ్గర ఆ ఫైల్ ఆపడానికి కారణం ఏంది మీరు చెప్పండి నాకు. కేవలం కమిషన్ల కోసం ఎవడు కమిషన్ ఇస్తే ఆ కాంట్రాక్టర్లకే కట్టబెడతామన్న నేపథ్యంతో ఈ రోజు ఆ ఫైల్ ఆపారు. నేను నిజంగా ఆ ఫైల్ ని కనుక మీరు కాంగ్రెస్ పార్టీ సంజయ్ రెడ్డి గారిని ఇప్పుడు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు, రేపు ఆ ఫైల్ క్లియర్ చేయించండి. 30 చెరువులు బాగుంటాయి, నేను అప్రిషియేట్ చేస్తా, థ్యాంక్స్ చెప్తా ముఖ్యమంత్రి గారికి. రేపు మీరు అది క్లియర్ చేయించండి ఫైల్. 30 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు అండి, 600 కోట్ల రూపాయలు. ఇట్లా అనేకమైనటువంటి డబ్బు ఈ రాష్ట్ర కేంద్రం నుంచి వస్తున్న డబ్బు లెక్క గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో లెక్కాపత్రం లేకుండా ఉంది. మళ్ళీ లాస్ట్కి ఏమంటారు కేంద్రం ఏం సాయం చేస్తలే అంటారు. నేను అదే అందుకే తెలిసిందే, ఇప్పుడు పసుపు బోర్డు, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రామగుండం ఫెర్టిలైజర్స్ ప్రతి ఒక్కటి ఇస్తుంది ఎవరంటే మీకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దాదాపు 1200 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 700 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నేనే పోయి కిషన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి విడుదల చేసిన. వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళకి నిజంగా నాలెడ్జ్ లేని ప్రామిస్ చెప్తున్నా. 700 కోట్ల రూపాయలు ఫేజ్ 2 టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి ఫేజ్ 2 ఈ రోజు స్టార్ట్ చేయించింది రాష్ట్రంలో. అదే ఇప్పుడు రైతులకు ఇచ్చే డబ్బులు కానీ ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తా ఉంది. మరి నేను ఈ రోజు అడుగుతున్నా, మరి అన్ని మాట్లాడారు కదా, మనం సినిమాల్లో చూసేవాళ్ళం గతంలో ఒక పెద్ద విలన్ ఉంటాడు, ఒక గ్యాంగ్స్టర్ గాడ్ ఫాదర్ ఉంటాడు. గాడ్ ఫాదర్ మొత్తం అన్ని సెటిల్మెంట్లు చేసి డబ్బు సంచులను మూటలు తయారు చేస్తే కింద ఉన్నటువంటి వాళ్ళు ఆ సీటు నెక్స్ట్ నాదే అని కొట్లాడుకుంటా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఇదే కదా జరుగుతుంది. కేసీఆర్ గారు సంపాదించిన డబ్బు సంచులను కూతురు, కొడుకు, సంతోష్రావు గారు, ఇంకో అల్లుడు గారు వీళ్ళందరూ కలిసి ఈ డబ్బు సంచుల్లో వాటా, ప్రధానమైనటువంటి వాటా మాదే, టీఆర్ఎస్ పార్టీకి ఓనర్ల మేమే, ఈ డబ్బంతా మా కంట్రోల్లో ఉండాలి. ఇదే కదా అక్కడ జరుగుతున్నటువంటి గొడవ. ఇది కాకుండా తెలంగాణ సమాజం అసహించుకుంటుంది సార్. తెలంగాణ సమాజము అసహించుకుంటుంది. ఏ మాత్రం ప్రజలు ఆమరపాటుతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే సర్వనాశనం. 10 ఏళ్ళు దోపిడీ చేసి నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడే మీకు తెలియదు. మీరు ఏం చేస్తారా చెప్పురి జూబ్లీస్ కోసం అంటే మళ్ళీ నేను మాట్లాడినప్పుడు మధ్యలో డిసిప్లిన్ లేదు. సతీష్ లాస్ట్ మన టైం లేదు. సతీష్ గారు ఒక్క నిమిషం, శ్రావణ్ గారు మీరు కంటిన్యూ. సతీష్ గారు ఒక్క నిమిషం. వినకపోతే మీకు తెలియదు, నాలెడ్జ్ లేదు మీకు. నేను చెప్తానంటే మీరు ఒక్క నిమిషం సతీష్ గారు ఒక్క నిమిషం. డిసిప్లిన్ లేదు ఫస్ట్ సార్ కంటిన్యూ. టైం లేదండి. శ్రావణ్ గారు టైం లేదు, ఒక్క నిమిషం క్లోజ్ చేయండి తొందరగా. జూబ్లీ హిల్స్ దగ్గర జూబ్లీ హిల్స్ కి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కేబిఆర్ పార్క్ అనేది ఒక ఎకో సెన్సిటివ్ జోన్. ఓకే, వివిధ పక్షులు ఉంటాయి ఇక్కడ. నేషనల్ ఎన్జిటి వాళ్ళు కూడా దీనికి అనేకమైనటువంటి అక్కడ అంటే ఫ్లైఓవర్లు అవి కడతా అంటే కూడా చాలా మంది కోట్ల ఎన్జిటికి పోయారు. ఎన్జిటి కూడా అబ్జెక్షన్ చెప్పిన పరిస్థితుల్లో ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద ఒక జీవోని పట్టుకొచ్చి అక్కడే కేబిఆర్ పార్క్ ఆపోజిట్ లో కవిత గారి బినామీ పేరు మీద 25 అంతస్తుల బిల్డింగ్ కట్టిర్రు. ఈ మాట నేను చెప్పలే. ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ ముఖ్యమంత్రి గారు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి టైం లేదు. ఓకే థ్యాంక్ యూ అండి.